వచ్చినాము. నా పేరు సాయి కుమార్ అన్న. నాకు మహాబలి నుంచి వచ్చినాము. సో 13th రోజు ఇక్కడ పెర్నాడ హాస్పిటల్లో జాయిన్ అయినాము. సో ఆ రోజు డెలివరీ అయింది. సో బేబీ సాటర్డే సండే మంచిగా ఉన్నాడు. నిన్న డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. సో 3 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసే టైంలో బేబీకి నోస్ ప్రాబ్లం ఉందని తీసుకుని వెళ్ళారు. ఎన్ఐసికి తీసుకుని వెళ్ళేసి అక్కడ ఏదో నోస్ క్లీన్ చేసి తీసుకెళ్ళి ఒక 2-3 అవర్స్ పెట్టుకున్నాం లోపల. మొత్తానికి అయితే ఏదో చేసి మళ్ళీ ఏదో మిస్టేక్ అయింది. సో అప్పటి వరకు బాగా ఏడుస్తున్న బేబీ అసలుగా చాలా సిక్కుగా అయిపోయిండు. చాలా సిక్కుగా వచ్చింది. అరౌండ్ 5:36 అలాగ మాకు ఇచ్చేటప్పుడు సిక్కుగా అయి ఉన్నాడు బేసిక్గా. అంటే ఎలా అంటే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా అనిపించింది. వాళ్ళు ఏమన్నా మంచిగా ఉండి బేబీ ఈజీ వెళ్తా అని చెప్పిండు. సో మాకు ఇచ్చిన తర్వాత సరే బేబీ బాగుందండి మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి 7కి వెళ్ళాగా అక్కడ వెళ్ళి 9కి అలా ఒకసారి ఫీడింగ్ చేసాము. కానీ బేబీ ఎక్కువ స్పందించట్లేదు అనమాట. మామూలుగా జస్ట్ అలానే స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. అరౌండ్ మేము మళ్ళీ నైట్ టైం ఒక లేస్తుంది కదా, అప్పుడు ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో 12 కల్లా లేస్తారు అనుకున్నాము. బట్ 12 కల్లా చూసాము లేవట్లేదు. సో ఏదో చూసలకల్లా అప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి చూపిస్తే బేబీ రెస్పాండ్ అవ్వట్లేదు, చనిపోయారని చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మేము 3 to 4-5 మధ్యలో మేము మండే రోజు తీసుకున్న టైంలో వీళ్ళు ఏదో మిస్టేక్ చేశారండి. ఆ మిస్టేక్లో బేబీ హెల్దీ బేబీ 3 kgs బేబీ, జాండీస్ లేవు, ఏమి ఫీవర్ లేదు, ఏం లేదు, అంత బాగుండు, మంచిగా ఉన్నాడు. ఆ టైం తీసుకెళ్ళి ఏదో చేశారు, మిస్టేక్ అయింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు స్పందించట్లేదు దాని గురించి. అయితే వాళ్ళకి కన్విన్స్గా మేము ఏం చేయాలి, ఇది చిన్న పొరపాటు అయ్యిండొచ్చు ఇలా అని మాట్లాడుతున్నారు తప్ప ఏం వాళ్ళ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఒక చిన్న బేబీ అండి, హెల్దీ బేబీ, 9.5 months బేబీ. కష్టపడి మోసిన తల్లి అసలు ఎంత బాధపడుతుంది. మీరు ఎలాంటి చర్యలు తీసుకొని ఇదో ఇలాంటి హాస్పిటల్ మేము ఎందుకోసం బేసిక్గా బేబీ మంచిగా ఉన్నాడు, ఇద్దరు తల్లిదండ్రులు మంచిగా ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తాం బేసిక్గా చూపించుకోనికి. ఎంత ఖర్చు సర్లే, ఖర్చు కానీ కష్టపడి ఏదో అప్పులు చేసి ఇక్కడ కడతాం. సో ఇప్పుడు వీళ్ళకి బాధ్యత ఏంది, రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇక్కడ నర్సులు సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా ఉండరు. ఈవెన్ ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఏది డోసులు సరిగ్గా ఇస్తుర్రా, బేబీ చిన్న పిల్లలు తీసుకెళ్ళి ఎలా ఇస్తారు, ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, అసలు సంబంధమే ఉండదు అసలు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసే డాక్టర్ ఒకరు, ఓపీలో ఒకరు ఉంటారు ఫేమస్ డాక్టర్, అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇంకొకరు ఉంటారు బేసిక్గా. అక్కడ నాకు తెలిసి అయితే జస్ట్ వాళ్ళు కొత్త వచ్చిన డాక్టర్తో డెలివరీ చేపిస్తుంటారు. ఓపీలో మాత్రం ఫేమస్ డాక్టర్లు ఏదో పేర్లు చెప్పేసి చూపిస్తుంటారు మొత్తానికి. అయితే కట్టాలండి ఇలాంటివన్నీ. సో ఫర్దర్గా ఇదేదో హైదరాబాద్లో ఫేమస్ హాస్పిటల్ అని ఇలాంటి చూసి మేము వచ్చి జాయిన్ అయినాం. కానీ వీటి మీద నమ్మకూడదు. బేసిక్గా బాగా ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలి వీటి గురించి. శనివారం వచ్చినామండి, 13వ రోజు జాయిన్ అయినాము. ఆపరేషన్ చేద్దాము, మీకు బేబీకి బాగానే ఉంది, ఇప్పుడు బీపీ ఎక్కువ అయితే కష్టము అని ఆపరేషన్ అంటే రెడీ అని ఒప్పుకున్నాం. వాళ్ళు చెప్పినవన్నీ ట్రీట్మెంట్లో ఒప్పుకుంటాం. మేము మంచి హాస్పిటల్ కదా అని నమ్మకంతో వచ్చినాం. మంచిగా బాబు పాపను మంచిగా ఇస్తారు కదా అనుకున్నాం. మేము ఆపరేషన్ ఒప్పుకుంటే ఆపరేషన్ చేసిర్రు, అంతా బాగానే బాబు మంచిగా పుట్టిండు, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఆదివారం రోజు నైటు వాడు ఒకటే ఏడుస్తున్నాడు. ఆ నైట్ మొత్తం ఏడుస్తున్నాడు. నేను ఆ నర్సరీలోకి పోయి చిన్న బాబు పాలు తాగటం లేడు, ఏడుస్తున్నాడు, మీరు పట్టించుకోరు అంటే ఒక్క చిల్డ్రన్ డాక్టర్ వస్తలేడు. చిల్డ్రన్ డాక్టర్ ఒక్కడన్నా వస్తలేడు. మీరు తీసుకురారా అంటే కూడా ఉండరమ్మా, ఆడ ఉన్నారు ఎంఎస్టీలో, మేము పోయి చూపిస్తామని ఆ పిల్ల తీసుకుపోయింది నర్సు. ఏందో స్టమక్ వాష్ చేయించినామా